నమస్తే అండి. నా పేరు యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని మనం గమనిస్తున్నట్లయితే కొందరి ముఖంలో చూడండి ఏదో వెలతి, లోటు కనిపిస్తూ ఉంటుంది. అదే కొందరిని చూడండి నిండుదనంతో కళకళలాడుతూ కనిపిస్తారు. ఇంకా కొందరు ఎంత కష్టపడ్డా కూడా కలిసి రాకపోగా ఉన్నది కూడా పోతూ ఉంటుంది. మరి కొందరు కష్టపడకుండానే ఎదుగుతూ ఉంటారు. కొందరు కారణం లేకుండానే అనారోగ్యానికి గురవుతే మరికొందరు దాన్ని ఈజీగా అధిగమించగలుగుతారు. కొందరు కుటుంబాల్లో ఎప్పుడు ఏదో అభిప్రాయ భేదాలు, అనుమానాలు, భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము, ఆకస్మికంగా ధన నష్టం రావటము, ప్రమాదాలు సంభవించటము ఇలా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏమిటి అంటే సైకిక్ దోషం. అవును. సైకిక్ దోషం కూడా దీనికి కారణమని చెప్పొచ్చు. ఇది ఒక చాలా ప్రమాదకరమైన నెగెటివ్ ప్రాణశక్తి. ఇలా మనిషిలో ఉన్నటువంటి సైకిక్ దోషాల్ని ఈ నెగెటివ్ ప్రాణశక్తిని తొలగించుకోకుండా వ్యక్తిలో మంచి ఆలోచనలు రావడం కానీ, జీవితంలో అభివృద్ధి జరగడం కానీ జరగదు. అసలు ఈ సైకిక్ దోషం ఎలా ఏర్పడుతుంది అంటే మనం నిరంతరం కూడా సంపద కోసమో, పదవుల కోసమో, ఆనందం కోసమో పరుగులు తీస్తూ ఉంటాం. కానీ కొంతమంది మాత్రమే విజయం సాధించగలుగుతారు. కొంతమంది నిరాశకి గురై మానసికంగా బలహీనమవుతూ ఉంటారు. సో, ఇలాంటి వ్యక్తులు వాళ్ళ మనసు లోపల నుంచి విడుదలయ్యే ఆలోచనలు చాలా నెగిటివ్ ప్రాణశక్తితో కలిగి ఉంటాయి. వారిలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ ఆలోచనలు ఇతరులపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. 1 లేక 2 సార్లు కనుక వీళ్ళు అపజయం పొందినట్లయితే వాళ్ళు దాని గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండటం వల్ల వాళ్ళలో ఎక్కువగా నెగెటివ్ శక్తి జనరేట్ అవుతుంది. సో, వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా వాళ్ళ మనసు సహకరించదు. సో, వీరికి సైకిక్ ప్రభావం నిరంతరం వేధిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఆర్థికంగా, సామాజికంగా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నట్లయితే గనక, అంటే ఈ వ్యక్తుల కన్నా కూడా ముందంజలో ఉంటే గనక, అతని ప్రగతి చూసి ఓర్వలేక అసూయ పడుతూ ఉంటారు. అతని పట్ల ఒక విధమైన నెగెటివ్ ఫీలింగ్‌ని ఏర్పరుచుకుంటారు. సో, అతనికి తన నుండి ఒక నెగెటివ్ శక్తిని పంపిస్తూ ఉంటారనమాట. సో, ఇలా ఆ వ్యక్తి గనక ఒకవేళ దానిని గుర్తించినట్లయితే, అది వెంటనే అతని మనసులోకి కూడా ప్రవేశించి, అతడు కూడా వీరి పట్ల ఒక నెగెటివ్ ఫీలింగ్‌ని జనరేట్ చేసుకొని, తన శక్తిని కూడా కోల్పోవటం జరుగుతుంది. దీనిని అర్థం చేసుకోవటానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. కొన్ని కుటుంబాలను మనం పరిశీలించినట్లయితే ఇంట్లో అన్ని వసతులు ఉంటాయి. ఆర్థికంగా వాళ్ళు పుష్టిగా ఉంటారు. సామాజికంగా కూడా మంచి పొజిషన్‌లో ఉంటారు. కానీ కుటుంబంలో మాత్రం మనశ్శాంతి ఉండదు. బలమైన కారణాలు ఏమి లేకపోయినా గానీ భార్యాభర్తల మధ్య విభేదాలు రావటం, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, తగాదాలు వస్తూ ఉంటాయి. ఆ కుటుంబ వాతావరణమే నెగెటివ్‌గా అయిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఒక స్త్రీ నిండుగా అలంకరించుకొని, నగలు ధరించుకొని, ఒక మ్యారేజ్‌కి అటెండ్ అయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత తన మొహం వాడిపోయినట్లుగా, తలనొప్పితో బాధపడుతూ, అసౌకర్యంగా కనిపిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, వారిని ఎక్కువగా నెగెటివ్ భావనతో చూస్తూ ఉండటం. ఆ నెగెటివ్ ప్రాణశక్తి వీళ్ళ దేహంలోకి కూడా ప్రవేశించి, వీళ్ళనిలా నీరసింపజేస్తుందనమాట. దానినే సాధారణ భాషలో మనం దిష్టి అని చెప్పుకుంటాం. అందుకే మీరు గమనించినట్లయితే గనక బాబాలు కానీ, స్వామీజీలు కానీ ఎక్కువగా ప్రజలు గుమ్మిగూడి ఉంటే అక్కడికి రారు. అలాగే వచ్చినా కానీ వాళ్ళు పాద నమస్కారాలకి, స్పర్శకు చాలా దూరంగా ఉంచుతారు. ఎందుకంటే అక్కడ నెగెటివ్ ప్రాణశక్తి వాళ్ళలోకి ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి. అసలు ఈ సైకిక్ దోషం ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఎవరైతే మానసికంగా బలహీనంగా ఉంటారో, ప్రతిదానికి డౌట్ పడుతూ, అనుమానపడుతూ ఉంటారో, వారిలోకి ఎక్కువగా ఈ సైకిక్ దోషం కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే అద్భుతమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ధైర్యంగా ఉంటారో, వారికి ఈ సైకిక్ ప్రభావం ప్రవేశించదు. ప్రతి వ్యక్తిని కూడా ఒక సూక్ష్మ రూపంలో వారి యొక్క ప్రాణశక్తి ఆరాగా అంటే ఆరా అంటాం కదా! అలా మనల్ని ఒక కవచంలా కాపాడుతూ ఉంటుంది. సో, ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటే, అప్పుడు ఆ కవచం కూడా చాలా దృఢంగా ఉంటుంది. అలా లేకపోయినట్లయితే గనక అది బలహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆరా బలహీనపడుతుందో, అప్పుడు ఇలాంటి నెగెటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఫోర్సెస్ అనేది మన బాడీలోకి ఈజీగా ప్రవేశిస్తుంది. మరి ఈ సైకిక్ దోషాన్ని కనుక్కోవడం ఎలా అంటే, ఏ వ్యక్తిలో అయితే నిరంతరం అసంతృప్తి, అలజడి, దిగులు, విచారం, ఉత్సాహం లేకపోవడం, ఏ పని చేయాలన్నా మనసు అంగీకరించకపోవడం, చెడు వైపుకి త్వరగా ఆకర్షింపబడడం, ఏ పని చేసినా కూడా కలిసి రాకపోవడం, ప్రతి చిన్న విషయానికి ఇంట్లో గొడవలు, కలహాలు జరగటం, ఎన్ని పరీక్షలు చేసినా గానీ జబ్బు ఉన్నట్లు రుజువు కాదు. కానీ వారు మాత్రం నిరంతరం నీరసించిపోవడం జరుగుతుంది. భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆందోళన పడుతూ ఉండటం, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత, లేదంటే ఏదైనా ఫంక్షన్‌కి అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత శరీరం బరువుగా ఉండటం, ఆవలింతలు రావటం,
కళ్ళ వెంట నీళ్లు రావడం, తలనొప్పి రావడం, ముఖం వాడిపోయి ఉండటం ఇటువంటి లక్షణాలు కనుక ఉంటే వారికి సైకిక్ ఉన్నదని మనం తెలుసుకోవచ్చు. కొన్ని ప్రదేశాలకు వెళ్తే మనకు నిద్ర పట్టదు, కలలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ సూచనలు కూడా మనకి సైకిక్ దోషాన్ని తెలియజేస్తాయి. మరి ఈ సైకిక్ దోషాన్ని తొలగించుకోవడం ఎలా అంటే, ఒకసారి సైకిక్ ప్రవేశించిందంటే అది వ్యక్తి యొక్క పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా పతనం చేస్తూ ఉంటుంది. దానిని కనుగొనడం అలాగే తొలగించుకోవడం ఎంతో అవసరం. మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉన్నట్లయితే మనం ఈజీగా దాన్ని తొలగించుకోవచ్చు. ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే, ఇంట్లో మీరు ప్రతిరోజు పూజ కానీ పారాయణం కానీ చేయాల్సిందే. అగ్నిహోత్రం వంటి ప్రక్రియలు కూడా చేపట్టడం ఎంతో మంచిది. అలాగే దాని ఫలితంగా మన ఇంట్లో కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవహించి నెగిటివ్ ఎనర్జీని హరించివేస్తుంది. ప్రతిరోజు మనం క్రమం తప్పకుండా దీనిని కొనసాగించాలి. దీనివల్ల మనకున్నటువంటి దోషాలు తొలగిపోవటమే కాకుండా బయట నుంచి ఎటువంటి దోషాలు కూడా మన మనలోకి ప్రవేశించవు. ఇక మీరు ఎప్పుడు కూడా దేవాలయాలకి, ప్రార్థనా మందిరాలకి, నిత్యం పూజలు జరిగే ప్రదేశాలని సందర్శిస్తూ ఉండండి. అక్కడ చాలా పవిత్రమైన భావనలతో ఎందరో వచ్చిపోతూ ఉంటారు కదా. మంత్రోచ్చరణ కూడా జరుగుతూ ఉంటుంది, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఫలితంగా మంచి సామూహిక దైవశక్తి పుష్కలంగా ప్రవహిస్తూ ఉండి మన మనసులో ఉన్న దోషాలను కూడా హరించి వేస్తుంది. అక్కడి ఆలోచనలు కానీ, మాటలు కానీ, భావాలు కానీ చాలా పవిత్రతను చేకూరుస్తాయి. అలాగే మనం తీసుకునే ఆహారంలో కూడా నెగిటివ్ ప్రాణశక్తి ఉంటుంది. అందుకోసం మనం పాజిటివ్ ప్రాణశక్తి ఉన్న పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలి. దీని గురించి మీకు చాలా క్లియర్గా నేను ఒక వీడియోలో చెప్పాను. ఫుడ్ అనేది ఎలా వండాలి, ఎలా వండిన ఆహారాన్నే మనం తీసుకున్నట్లయితే మన బాడీలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది అన్న విషయాన్ని. సో మీరు క్లియర్గా తెలుసుకోవాలంటే ఈ పాయింట్ గురించి ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూడండి. ఇక ప్రాణాయామం అనేది ఒక అద్భుతమైన యోగా ప్రక్రియ అండి. మీకు మానసికంగా ఇలా నెగిటివ్ శక్తి ఉంది అనిపించిన వెంటనే దీనిని కొద్దిసేపు చేసి చూడండి. శరీరం అంతా ఫుల్ ఛార్జ్ అవుతుంది. క్రమం తప్పకుండా మీరు ప్రతిరోజు కొనసాగిస్తే మంచి ఫలితం వస్తుంది. అలాగే మీరు ధ్యానం అనేది నిరంతరం మీ జీవితంలో కొంత టయాన్ని ధ్యానానికి ఖచ్చితంగా డెడికేట్ చేయండి. ధ్యానం చేయటం వల్ల మనలో ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల మనకి ఎటువంటి నెగిటివ్ శక్తి కూడా మనకి బయట నుంచి లోపలికి ప్రవేశించదు. ఇక ప్రాపంచికమైనటువంటి విషయాల నుంచి మీరు దూరంగా ఉండండి. ఎక్కువ శాతం మౌనానికి ప్రాధాన్యతనివ్వండి. మాట అనేది చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, అది కూడా ఒకసారి చూడండి. ఇక గొడవలకి దూరంగా ఉండండి. ఎక్కడైనా గొడవ జరుగుతుందంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది తాండవిస్తుంది. కాబట్టి గొడవ జరుగుతుంది అన్నటువంటి అంశం కనుక వస్తుంది అంటే అక్కడతో దాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి పక్కకు వచ్చేసేయండి. ఎవరైనా రెచ్చగొడుతూ గొడవకి ప్రోత్సహించినా సరే మీరు మాత్రం మీ కాన్షియస్ని కోల్పోకుండా దాని నుంచి స్లోగా తప్పించేసుకోండి. మానసికంగా బలహీనపరిచే ఏ సంఘటన అయినా సరే వదిలించేయండి. జరుగుతున్న ప్రతి విషయాన్ని నిరంతరం కూడా అవేర్నెస్తో అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అలాగే మీకు దయ, ప్రేమ అనేది ఎక్కువగా పెంచుకోండి. ఎవరి పట్ల కూడా కోపాన్ని, ద్వేషాన్ని మీలో పెట్టుకున్నట్లయితే అది పక్కన వాళ్ళని నాశనం చేసేదానికన్నా ముందు మిమ్మల్ని నాశనం చేస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో జరిగే ప్రతి విషయం పట్ల అంటే పొద్దున లేచింది మొదలు ప్రతి విషయంని కూడా పాజిటివ్గా మీరు తీసుకున్నట్లయితే కనుక మీకు నెగిటివ్ భావనలు అనేది మీ మనసులో జనరేట్ అవ్వవు. కాబట్టి నెగిటివ్ శక్తి మీ లోపలికి ప్రవేశించదు. సాధ్యమైనంత ఎక్కువసేపు మీరు దైవనామస్మరణలో ఉండటం అనేది చేయండి. సో ఇలా చేస్తున్నట్లయితే మీకు ఈ దిష్టి కానీ, సైకిక్ దోషాలు కానీ మీ దరిదాపులకు కూడా రావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.